మవర్ష వ్లాగ్స్కు స్వాగతం. భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామికి జై. మా చారధామ యాత్ర నిన్నటితో సంపూర్ణంగా చేసుకున్నాము. రాత్రి దారిలో వస్తూ జోషిమఠ్ దగ్గర ఆగేసాము. రాత్రి ఆ హోటల్లో, అక్కడ పైన ఉన్నటువంటి హోటల్లో స్టే చేసాము. ఆ పైన గ్రీన్ కలర్ కనిపిస్తుందా, దాంట్లో పార్కింగ్ ఇక్కడ పెట్టేసాము. కింద మరి ఇప్పుడు పైకి ఎక్కేసి వెళ్ళిపోవడమే. పిల్లలు పైన రెడీగా ఉన్నారు. ఇక నుంచి ఇంకా బయలుదేరడమే. హరిద్వార్ నైట్ హాల్ట్ హరిద్వార్ అనుకుంటున్నాము. చూడాలి మరి ఎంత దూరం అవుతుంది ఏంటి పరిస్థితి చెప్తాను మళ్ళీ అప్డేట్. ప్రస్తుతానికైతే రీడింగ్ వచ్చేసి 7,199, అంటే 1 కిలోమీటర్ తక్కువ 7,200 కిలోమీటర్లు. భవిష్యత్ దారిలో వెళ్ళే దారిలో కూడా మనము సర్వీసింగ్ చేయించాల్సి వస్తుందేమో చూడాలి. చేయిస్తే పని కూడా అయిపోతుంది. 10,000 కిలోమీటర్లకి మన సర్వీసింగ్ ఉంటుంది కాబట్టి చేంజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఇంక మళ్ళీ మనం సర్వీసింగ్ కోసం సపరేట్గా రావాల్సిన పని లేదు. ఇట్లా ఫ్రీ సర్వీస్ కావచ్చు, జస్ట్ టాప్అప్ చేయొచ్చు ఇంజిన్ ఆయిల్ అవన్నీ. చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత ఎలా అయితే అలాగా. ప్రస్తుతానికైతే ఫ్యూల్ మనము ఒక 700 కిలోమీటర్లు 650, 670 కిలోమీటర్ల వరకు పోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా ఎందుకంటే నిన్న మనం ఫుల్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా బయలుదేరడమే. లెట్స్ గో. ఓం నమః శివాయ. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం 6:13. మన డెస్టినేషన్ 7.5 hours చూపిస్తుంది. 270 కిలోమీటర్స్. మరి ఎంత దూరం వెళ్తామో చూడాలి. ఇంకా ప్రస్తుతానికి చెప్పలేము. హరిద్వార్లో హాల్ట్ అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ జర్నీ కొద్దిగా హారబుల్ ఉంటుంది కదా, అంతా లేట్ అనమాట. ఎవ్రీ ఒక 1 hourకి 30 కిలోమీటర్స్ కంటే ఎక్కువ జర్నీ చేయలేం. జర్నీ సాగదు కూడా. అందుకని పొద్దున ఇంకా తెల్లారింది కానీ ఇంకా సూడైతే రాలేదు. చూడండి ఇది కూడా. ప్రస్తుతము ఢిల్లీ రోడ్ ఇదే. ఢిల్లీ 503, డెహ్రాడూన్ 293, శ్రీనగర్ 146, హరిద్వార్ 275. ఇదిగోండి ఆల్రెడీ రాయి పైనుంచి దొల్లి వచ్చి ఆగిపోయింది. అక్కడ ఎప్పుడు పడుతుందో కింద పడిపోతుంది అది. లైట్ వేస్తాం. ఏముంది వర్షాలు ఏమనిపిస్తలేదా నీకు? అట్లా అరుస్తావు, ఎట్లా వస్తావు కదా. ఇప్పుడు వచ్చిన రోడ్డు వేరే. నిన్న చెమ్మల దగ్గర క్రాస్ అయ్యాం మనం. ల్యాండ్ స్లైడ్ అయింది, మధ్యలో రోడ్ డివైడ్ చేసి పెట్టారు. లెఫ్ట్ సైడ్ అన్నీ చెట్లు పడిపోయి పైన ఉన్నాయి, ఇంకా ఆగినవి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపి పంపిస్తున్నారు వెహికల్స్ని. ఒకరు ఇక్కడ ఉన్నారు, ఒకరు అక్కడ ఉన్నారు. ఆపేసి పంపిస్తున్నారు. ఒక రోడ్ క్లియర్ అయినాక ఒక రోడ్ క్లియర్. ప్రస్తుతం మన వెనక 2 వెహికల్, ఇంకొక వెహికల్ ఉంది, అది వచ్చేస్తే పంపించేస్తారు. జీబు దొల్లి పడుకుంటూ వచ్చినట్టు పైనుంచి ఆడించో ఆయన. రుద్రప్రయాగ్ 18, కేదార్నాథ్ 112. బట్ మనం రుద్రప్రయాగ్ నుంచి డైవర్ట్ అవుతాం. రుద్రప్రయాగ్ 2 కిలోమీటర్స్, దేవప్రయాగ్ 67, హరిద్వార్ 160. మనకి ఇప్పుడు ఇక్కడ రుద్రప్రయాగ్లోనే 2 నదులు కలుస్తాయి, మందాకిని, అలకనంద 2. శ్రీనగర్ 13 కిలోమీటర్లు, దేవప్రయాగ్ 48 కిలోమీటర్స్. దగ్గరలో ధరిదేవి టెంపుల్, అదేనా? ధరిదేవి టెంపుల్ అని ఒకటి ఉంది. ఈ అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే ఈ చారధామ యాత్ర ఎవరైతే వస్తారో వాళ్ళకి సంరక్షకులుగా చెప్తారు. అందుకని దారిలో ఉన్నాం కదా, ఎట్లా అందివేనే కాబట్టి ఒకసారి దర్శనం చేసేసుకొని ఇది అక్కడే స్నానం చేసి మళ్ళీ ఒకసారి దర్శనం చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి హరిద్వార్ బయలుదేరుదాం. ధారీదేవి టెంపుల్ ఇది, అమ్మవారిది ఎంట్రన్స్. ఇక్కడ ఉదయం పూట బాలికగా, మధ్య వయస్కురాలుగా, మరియు రాత్రి సాయంకాలం పూట వృద్ధ రూపంలో ఉన్నట్టుగా దర్శనమిస్తారట అమ్మవారు. ప్రధానంగా అమ్మవారికి కప్పు ఉండదని చెప్పి అంటారు. నది మీద ఉంటుంది అమ్మవారి గుడి.
బ్యాక్ టు హిమవర్ష బ్లాగ్స్. ప్రస్తుతం అయితే మనం దేవప్రయాగ్లో ఉన్నాము. ఈ దేవప్రయాగ్లో ఏంటంటే ఒక సంఘం అలకనంద మందాకిని రెండు కలుస్తూ గంగోత్రి గంగా నది కూడా కలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ ప్లేస్లో. అందుకు ఇక్కడ దేవప్రయాగ సంఘం అని కూడా అంటారు దీన్ని. ముందుకెళ్తే మనకు డైరెక్ట్ కనిపిస్తుంది, కాకపోతే రంగు మే నెలలో అయితే రంగు మార్పుగా వస్తుంది అనమాట. కొద్దిగా మట్టి అంతా. అంటే ఎందుకు అలా వస్తుంది అంటే గంగోత్రిలో ఈ ఎండ వేడిమికి కరుగుతూ హిమవత్ పర్వతాలని కరిగి కిందికి వస్తున్న సందర్భంలో మట్టిగా మారి ఒక రంగు, అంటే వేరు నదులు రెండు కలుస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు మాత్రం రెండు ఒకటే రంగు మాకు కనిపిస్తుంది, కానీ మీరు ఖచ్చితంగా చూడొచ్చు ఆ విషయాన్ని. ముందు కనబడుతుంది ఒక వ్యూ పాయింట్లో, నేను చూపిస్తుంది కూడా. అది వచ్చేసి అలకనంద మందాకిని ప్లస్ గంగానదిని భాగీరథి అని కూడా అంటారు. ఈ రెండు నదులు ఇక్కడ సంగమం కలుస్తాయి. అది చూపిస్తా చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇక్కడ ఆపుతాను. సైడ్ ఆపడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దేవప్రయాగ్లో. ఓం నమః శివాయ. ప్రస్తుతం మనము దేవప్రయాగ్లోని ఒక స్థలంలో ఉన్నాము. దీన్ని సంగమం అని చెప్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే అలకనంద మందాకిని కలిసి ప్రవహిస్తూ గంగా నదులు కలిసిపోవడం. ఆ గంగా నదులు కలుస్తున్న తర్వాత త్రివేణి సంగమంగా చెప్తారు. అయితే మనము డైరెక్ట్గా చూడొచ్చు అన్నమాట. రెండు నదులు ఇక్కడ కలుస్తున్నది చూపిస్తూ చూడండి. ఇదిగోండి. ఇప్పుడు ఈ ఉధృతంగా ఏదైతే ప్రవహిస్తుందో నీరు, ఇదంతా కూడా గంగా నది. దీన్ని భాగీరథిని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ మందకొడిగా కదలనకుండా ఉన్నట్టు అదే రంగు మార్పు తేడా ఉంది చూడండి, అదంతా కూడా మందాకిని అలకనంద నది. ఇటు రెండు కలుస్తున్నాండి, రంగు కలుస్తుంది చూడండి తేడా. ఇదిగోండి, రెండు కలిసిన తర్వాత ముందుకెళ్ళేసరికి గంగా నది అయిపోతుంది ఇలాగా. చూడండి ఎలా ఉందో. ఇదంతా దేవప్రయాగ్. మనము అక్కడ స్నానం కూడా చేయొచ్చు. అక్కడ పైనుంచి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి దిగి కిందికి రావచ్చు అన్నమాట. కిందికి వచ్చేసి అక్కడ స్నానం చేయొచ్చు. ఇదిగోండి, ఆ కింద ఆల్రెడీ చేస్తున్నారు చూడండి భక్తులు. ఎస్, అదిగోండి, అక్కడ దాకా వెళ్ళి స్నానం చేయొచ్చు. అది ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయలుదేరి మళ్ళీ తిరిగి హరిద్వార్ చేరుకోవాలి. హరిద్వార్ చేరుకుంటే ఎంతసేపు పడుతుందో తెలియదు, ఇంకా చూసుకొని బయలుదేరడమే. ప్రస్తుతం హరిద్వార్ 97, రిషికేశ్ 65, డెహ్రాడూన్ 108. ప్రస్తుతానికైతే ఇంకా మేబీ ఇట్లాంటి బ్రిడ్జ్ ఇంకా ఈ రోజుతో లాస్ట్ అయిపోవచ్చు. పక్కనే గంగా నది కూడా ప్రవహిస్తూ వస్తూనే ఉంది మాతో పాటుగా. ఎక్కడి నుంచి పైన దాదాపుగా మేము బద్రీనాథ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అలకనంద కంటిన్యూషన్ చేస్తూ దేవప్రయాగ నుంచి కంటిన్యూషన్ వస్తూనే ఉంది. అక్కడి నుంచి రోడ్డు కాస్త వెడల్పుగా ఉంది, బాగుంది, కంఫర్ట్గా. జర్నీ కొద్దిగా స్పీడ్ కూడా జరుగుతూ ఉంది. మనం రిషికేశ్ కూడా చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనం హరిద్వార్ మీదుగా ఇంకా బయటికి వెళ్ళిపోతాము. ఇక్కడ హాల్ట్ ఏం లేదు. గంగా హారతి మనకు టైం కూడా ఆల్రెడీ 5:30 దాటింది. మనం హారతి కూడా వెళ్ళలేము. మనకు కూడా క్లైమేట్ పిల్లలకు అనుకూలించేది కాబట్టి ముందుకు వెళ్ళిపోవడం మొత్తమైన పని. మనం కూడా శ్రీశైలంకి వెళ్ళిపోవాలి. ఇంకా మన చారధామ్ టార్గెట్ మాత్రం కాబట్టి చారధామ్ కంప్లీట్ చేసుకున్నాము. అందుకని ఇంకా హరిద్వార్లో ఒక చిన్న పని ఉంది, పని చూసుకొని ఇంకా బయలుదేరడమే. అవి బోట్ నన్ను వాటర్ బోట్, ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అని ఉంటుంది. అంటే పక్కన నీళ్ళలో ఆ బోట్ ఎక్కి రావచ్చు. కాకపోతే నీ వయసు వాళ్ళని అలా చేయరు, పెద్దవాళ్ళని. ఏజ్ ఎక్కువ ఉంటుంది చూసిన పెద్ద పిల్లలు, అంటే ఇంచుమించు 20 years పైన ఉన్న వాళ్ళకి అందరికి పంపించచ్చు. తక్కువ వయసు వాళ్ళు పంపరు. అంతే అది. అంటే నువ్వు ఆ నీళ్ళలో తట్టుకోవద్దు, అట్లా లేదు, అట్లా ఉండదు పరిస్థితి.
వాటర్ నీళ్ళు ఫోర్స్ ఎక్కువ ఉంటాయి, నీళ్ళ చల్లదనం ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, మనం ఇంక హరిద్వార్లో హాల్ట్ పెట్టుకుంటాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సీ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.